3 రోజుల మకర సంక్రాంతి చూడముచ్చటగా వచ్చింది. గత జ్ఞాపకాలను తట్టిలేపి మహదానందం తెచ్చింది. పొద్దు పొడవక ముందే శంఖం గొదుదు జంగం దేవర ఆగమనం, ఇంటిల్లపాదికి దీవెనలిచ్చి విభూది పెట్టే శుభ సమయం. పుష్యమాసం గజగజలాడే చలిలో నులివెచ్చటి భోగి మంటలు, మనలో జాడ్యాలను మసిచేసి చైతన్యం నింపే జ్ఞానజ్యోతులు. ఇంటి ముంగిట కల్లాపు చెల్లి రంగురంగుల రంగవల్లులు దిద్ది, గుమ్మడి పూలతో గొప్పెమ్మలను పెట్టి, గొప్పి పాటలలో బావు కథను నింపి, కోలాటాలతో చెక్క భజనలతో జానపదులు చేసుకునే సంక్రాంతి సంబరాలు. ఆహా, ఏమానందం! భూమి తలమున ఆకాశాన్నంటే పండుగ వేడుకలు. కొత్త పంటలు ఇంటికొచ్చిన వేళ, కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్లు ఇంటికి విచ్చేసిన వేళ, సంక్రాంతి ఆగమనంతో రైతు కుటుంబాలు భూతల స్వర్గాలై వైభవంతో విరచిల్లు. కొత్త బుద్ధులతో గారెలు, కొత్త బెల్లంతో బూరెలు, చెరకు రసాలు, చక్కెర పొంగళ్ళు. అబ్బబ్బబ్బా, ఏమి రుచి, ఎంత రుచి! తలుచుకుంటేనే నోరూరే పసందైన వంటకాలు. 3వ రోజున కనుమ పండుగ. పెరటులోన ఆవులు దూడలు సంతోషంతో రంకెలు వేయక, ఆవుల మెడలో గంటలు కట్టి, కొమ్ములకేమో రంగులు పూసి, రెపరెపలాడే గుడ్డలు కట్టి, జల్లికట్టుకు సిద్ధం చేసి, ఊరి యువకులు చూపే వీరత్వం, ఒళ్ళు గగురు పొడిచే విన్యాసం. మనిషిని ప్రకృతితో మమైక్యం చేసే 3 రోజుల మకర సంక్రాంతి మానవ జాతిని 1000 వెలుగులతో నింపే సమతా మమతల జీవన స్రవంతి.